నమస్తే. మనము భగవద్గీతని మాట్లాడుకుంటూ ఉన్నాము. దాదాపు 4-3 నెలల నుంచి టోటల్గా భగవద్గీత మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. 18 చాప్టర్లు. మొట్టమొదటిది వచ్చేమో అర్జునుడిది విషాద యోగం. ఇప్పుడు మనం లాస్ట్ టాపిక్ ఉన్నాం, మోక్ష సన్యాస యోగంలో ఉన్నాం. ఏంటి అసలు నిజంగా భగవద్గీతను కనుక మనం అర్థం చేసుకుంటే కొన్ని వేల మంది ఋషులు, వేదాలు, తర్వాత ఉపనిషత్తులు, 1128 మంది ఉపనిషత్తుల గురువుల యొక్క భావాలన్నీ కూడా క్రోడీకరించి వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాలుగా భగవద్గీతగా ఆ మహానుభావుడు మనందరికీ, అంటే ఏంటి, మనసున్న ప్రతివాడికి, ఇక్కడ మతం అని కానీ, లేకపోతే ఒక దేశం గొప్పని కానీ, ఒక దేశం తక్కువని కానీ, లేదంటే ఒక మనిషి అత్యున్నతమైన వ్యక్తి అని కానీ, ఒక మనిషి తక్కువ వాడని కానీ, ఎక్కడ ఇంత కూడా భగవద్గీతలో భేదం చూపించలా. కాకపోతే ఏం చెప్పారు, వాళ్ళ వాళ్ళ భావాలకు అనుగుణంగా, వాళ్ళ వాళ్ళ గుణాలకు అనుగుణంగా ప్రవర్తించుకుంటారు. వాటికి సంబంధించినటువంటి ఏదైనా సరే ఫలం వాళ్ళ మీదకే వెళుతుంది. అంతే తప్ప నేనేదో ఉండి నేనేదో వీళ్ళందరినీ ఉద్ధరిస్తున్నాను, వీళ్ళందరినీ నేను మారుస్తున్నాను అనేటువంటి విషయంగా భగవతత్వం ఏమీ చెప్పలే. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల సారం, భగవద్గీతను కలిపి మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానం అంటే ఏంటి, మన ప్రయాణం సజావుగా సాగాలంటే మనం ఏదైనా సరే ఒక సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని దాన్ని బాగా మననం చేసుకొని ఇంకా లోపలికి చూచేసి మన బుద్ధితోటి దాన్ని మనం ఆచరణకి తెచ్చుకోవాలి. ఉపనిషత్తుల సారం వచ్చి సిద్ధాంతం చెప్పింది, బ్రహ్మసూత్రాలు వచ్చేమో సూత్రం అంటే ఏంటి, ఎలా మనం మననం చేసుకోవాలో చెప్పింది. ఇప్పుడు చెప్తున్నటువంటి భగవద్గీత ఏంటి, కంప్లీట్గా ఇది అనుభవానికి సంబంధించింది. నిజంగా చెప్పాలంటే మన ఋషులు ఏమంటారంటే, ముందు కొద్దో గొప్ప, ముఖ్యంగా శంకరాచార్య గారు రాసినటువంటి దశోపనిషత్తులు ఉన్నాయి, ఆయన వాటికి భాష్యం రాశాడు. ఆ ముందు కొంచెం కొద్దో గొప్ప ఉపనిషత్తుల సారాన్ని అర్థం చేసుకోండి. ఆ తర్వాత కాస్త బ్రహ్మసూత్రాలకు వచ్చి విషయాన్ని మననం చేయండి. ఆ తర్వాత భగవద్గీత మీకు అనుభవంలో అర్థం అవుతుంది అని చెప్పారు. కాకపోతే ఏంటంటే భగవద్గీతకే ఎక్కువ ప్రచారం జరిగి భగవద్గీత అంటున్నారు. చాలా గీతలు ఉన్నాయి, గురువు గీత అంటారు, గురు గీత అంటారు, ఆ తర్వాత అవధూత గీత ఉన్నాయి. ఇన్ని ఉన్నా కానీ భగవద్గీతకు ఉన్నటువంటి ఈ వ్యవహారం ఏంటంటే, సామాన్యులైనటువంటి మనందరికీ కూడా ఎంత తేలికగా అర్థం చేసుకొని అనుభవంలోకి తెచ్చుకోవచ్చో మనుషున్న మనసును దృష్టిలో పెట్టుకొని చెప్పటం జరిగింది. ఏంటి అసలు మన సమస్య ఏంటి, నార్మల్గా ఏ మనిషి అయినా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవిలో ఉన్నది ప్రాణమేగా. ప్రతి జీవిలో జ్ఞానం ఉంది, అంతే కదా. చీమలో ఉన్నటువంటి జ్ఞానం చీమలో కూడా ఉంది. లేకపోతే ఎక్స్క్యూజ్ మీ, పంచదారని ఇసుక నుంచి ఎలా వేరు చేయగలుగుతుంది? రెండు ఒక రకంగానే కనపడుతున్నా కానీ దానికి ఇసుక, ఇది పంచదార అని తెలుసు. అంటే ఏంటి, చీమలో జ్ఞానం ఉంది. అలాగే ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టు కూడా అంతే కదా. ఆకులు వస్తున్నాయి, కొన్నాళ్ళు అయిన తర్వాత పూలు వస్తాయి, తర్వాత కొన్నాళ్ళకి పండ్లు వస్తాయి, మళ్ళీ అవే పండ్లు కింద పడతాయి, మళ్ళీ మొక్కలు వస్తాయి. అంటే చెట్లల్లో కూడా జ్ఞానం ఉంది. ఇంకా ఎందుకు మీరు అబ్జర్వ్ చేస్తే కొండలు చూసారనుకోండి, కొండలు కూడా కొంచెం గొప్ప పెరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, మన భగవతత్వంలో భగవద్గీత చెప్పింది ఏంటి, సృష్టిలో వ్యక్తం అవుతున్నటువంటి ప్రతి చోట ఆ భగవతత్వ శక్తి అన్నానండి, చైతన్యం అన్నానండి, జ్ఞానం అనండి, అదే సర్వత్రా వ్యాపించున్నది. అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయంగా చెబుతూ ఆ పరమాత్మ తత్వశక్తిలో నుంచే సృష్టి అంతా వ్యక్తమైంది. ఆ వ్యక్తమైనటువంటి సృష్టిని ఏమన్నాము, ప్రకృతి అన్నాము. ప్రకృతి అంటే ఏంటి, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, దాంతోపాటు మన మనసు, మన బుద్ధి, మన అహంకారం కూడా ప్రకృతే. ఇవన్నీ కూడా జడ ప్రకృతి, అంతే కదా. మనసుని ఎవడన్నా 2 మాటలు అన్నాడు, లోపల ఘర్షణ పడుతుంది కానీ అదొక కత్తి తీసుకొచ్చి ఏం చేసుకోలేదు మనసు. అంటే ఏంటి, జడం అనమాట. అంటే ఊరిని దాని ఆలోచనల రూపంలో, జ్ఞానం రూపంలో బయటికి పంపించి ఒక మనిషి ద్వారానో ఇంద్రియాల ద్వారానో చేయించగలదు తప్ప అది లోపలుండి ఏం చేయలేదు. అలాగే బుద్ధి కూడా ఇది కరెక్టా అది కరెక్టా అని విచారణ చేస్తుంది కానీ ఇదే కరెక్టు అని అది బుద్ధి బయటకు వచ్చేసేసి ఏం చేయలేదు. మళ్ళీ బయటకు వచ్చి చేసేది వేరే జీవ చైతన్యం. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇదంతా కూడా జడం అంటే ఏంటి, రెస్పాండ్ అవ్వమన్నమాట. వాటికి కొద్ది గొప్ప భగవతత్వ శక్తి ఉంది, అంతే కదా. ఆ శక్తిని ఏమన్నారు, ఇప్పుడు పంచభూతాల్లో భూమి ఉందనుకో, భూమిని మామూలుగా చూస్తే ఉంటాం, అది నేల అంటాం. అలా కాకుండా దాని దగ్గర భూతత్వ శక్తి ఉంది, భూమాత. ఇట్లా మొక్కలు ఏదైనా వేస్తే ఏ మొక్కకు సంబంధించింది ఆ మొక్కను సృష్టించగలదు. ఆ తర్వాత భూమి మీద ఏది పడ్డా అది భరించగలదు, అంతే కదా. గ్రావిటీ ఉంది, ఎలాంటి వస్తువునైనా భూమి మీదకి అది ఆకర్షించుకోగలదు. విమానం లావుగా బరువుగా ఉందని అదే పైకి ఆకాశానికి వెళ్ళిపోతుందా, వెళ్ళిపోదంటే గ్రావిటీ తత్వం భూమికి ఉంది. అందువల్ల భూమిలో ఉన్నటువంటి ఆ లక్షణాలు, ఆ గొప్పతనాన్ని దైవత్వం అన్నారు. అందుకని భూమాత అన్నారు. అట్లాగే నీళ్ళ ఉంది, నీళ్లు కూడా అంతే కదా, వ్యాపించుకుంటూ పోతాయి. నీళ్లను కూడా అందుకే గంగామాత అన్నారు. మళ్ళీ అగ్నిని అగ్నిదేవుడు అన్నారు. మళ్ళీ వాయువుని గాలిని వాయుదేవుడు అన్నారు. మళ్ళీ ఆకాశాన్ని
ఖాళీ, దానికి ఏం దేవుడి పేరు పెట్టలేదు, కానీ దాంట్లో నుంచే ఓంకారం వచ్చిందనండి, శబ్దం వచ్చింది. ఏమొచ్చిన సృష్టి అంతా ఆకాశం లాంటి ఖాళీ నుంచే వచ్చిందన్నారు. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, వాటిట్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ కూడా మన మనసు ఉంది, ఆలోచన చేస్తుంది. ఈ ఆలోచన కరెక్టా కాదా అని డిసైడ్ చేసేది ఎవరు, బుద్ధి డిసైడ్ చేస్తుంది. అంటే ఈ బుద్ధి డిసైడ్ చేసేటువంటి శక్తిని ఏమంటాము, పొటెన్షియాలిటీ అంటాం. అంతే కదా. ఇప్పుడు భగవద్గీత రాసింది కూడా ఎవరు, నిజం చెప్పాలంటే మనసున్న మనుషులే రాశారు. వాళ్ళేం దేవతల్లాగా ఆకాశంలో నుంచి ఊడిపొడొచ్చి రాయలా. మరి ఆ మనసున్న మనుషులకు ఉన్నటువంటి విచక్షణ ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి వివేకం, వైరాగ్యం ఎప్పుడైతే వాళ్ళ మనసుకుందో సత్యం ఏది అసత్యం ఏది అనేటువంటి గ్రహించగలిగే శక్తి ఉంది కాబట్టి రాయడం జరిగింది. ఈ రాసిన విధానాన్ని ఏమంటున్నారు, ఆ ఋషుల్లో ఉన్న పొటెన్షియాలిటీని ఏమంటున్నారు, అది దైవత్వ శక్తి అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు మనకి భగవద్గీత రాసి అందించింది ఎవరు, వ్యాస భగవానుడు. నిజం చెప్పాలంటే ఇది ఒక స్మృతి అంటే ఒక గ్రంథం, అంతే, అంతకంటే ఇంకేం లేదు. కానీ ఈ గ్రంథం రాయడానికి ఆయన కొన్ని వేల లక్షల మంది స్వామీజీల యొక్క భావాలన్నీ పరిశీలించి అది ఇప్పటికీ ఎప్పటికీ కూడా మానవాళికి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి భావంతో తేలికగా ఎన్ని రకాల మనుషులు ఈ భూమి మీద ఉన్నారు, అసలు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా వాటిలో నుంచి బయటికి రావాలి అనే విషయంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి, ఆ నిరాకారమైనటువంటి భగవతత్వ శక్తిలో నుంచే మన కంటికి కనపడుతున్నటువంటి పొటెన్షియాలిటీ అంటే శక్తి అంతా వ్యక్తమైంది. దాంతోపాటు మన జీవ చైతన్యం కూడా వ్యక్తమైంది. ఇది సిద్ధాంతం ఏంటి, ఉపనిషత్తులో ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి, నీ కంటికి కనపడుతున్న 99 ప్రకృతే. అందుకే వాళ్ళు ఏం పెట్టారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను పెట్టారు. సృష్టి స్థితి లయ అన్నారు, తర్వాత సత్వగుణం తమోగుణం రజోగుణం అన్నారు, తర్వాత స్థూల సూక్ష్మ కారణం అన్నారు, సుషుప్తి, తర్వాత స్వప్న జాగ్రత్త అవస్థ అన్నారు. ఏవి చూసినా అంటే ఏంటి, అన్నీ మూడే ఉన్నాయి. ఈ మూడు అంతా ప్రకృతి అనేటువంటి విషయంగా ఆ మహర్షులు చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాం, భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పాడు, అసలు ఇక్కడ దుఃఖం గిక్కం లేదయా అర్జున, ఈ దుఃఖానికంతా కారణం నీ స్వభావం, నీ గుణము, నీ అహంకారం, నీ మమకారమేను. ఎందుకు వచ్చింది నీకు గుణము, నీ అహంకారం, మమకారం అసలు నీకు ఎందుకు వచ్చింది, నీ దగ్గర ఉన్నటువంటి ఆ 3 గుణాల వల్లయ్యా. నీ దగ్గర కాదు, నా దగ్గర అవే గుణాలు ఉన్నాయి, కాకపోతే నా దగ్గర ఆ గుణాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నేను గ్రహించే శక్తి, దైవత్వ శక్తి నా దగ్గర ఉంది. నువ్వేమనుకుంటున్నావు, నేను జీవుణ్ణి అనుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే జీవత్వ భావంలో కొట్టుకుంటున్నావో, ప్రారంధం కర్మ ఆగామి, అదిగో పాపం చేశాడు వాడు అనుభవిస్తున్నాడు, వీడు పుణ్యం చేశాడు, వీడు ఆకాశంలో ఉన్నాడు, ఇలాంటి మాటలన్నీ నువ్వు మాట్లాడుతున్నావు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ పుణ్యపాపాలు ఏమీ లేవు. వచ్చిన సృష్టి అంతా ఒకే విషయంలో నుంచి వచ్చింది. నువ్వు ఒకే విషయంలో నుంచి వచ్చావు, నేను ఒకే విషయంలో నుంచి వచ్చా. సృష్టిలో కనపడుతున్న ప్రతిదీ ఆ ఒకే ఒక శక్తిలో నుంచే వచ్చింది. కాకపోతే ఆ ఒకే ఒక శక్తిని మనం గ్రహించకుండా మనం ఆపుతున్నది ఏది, మన స్వభావం, మన గుణాలు. ఏంటి ఆ గుణాలు, సత్వతమో రజోగుణాలు. ఏంటి తమో గుణం ఏంటి, నేనే శరీరం అనేది తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేది తమోగుణ భావం. రెండో భావం ఏంటి, రజోగుణం. నా దగ్గర ప్రాణం ఉంది, నా దగ్గర వండర్ఫుల్ శక్తి ఉందనేటువంటి భావం రజోగుణ భావం. ఇంకా సత్వగుణం ఏంటి, నా ఆలోచన వండర్ఫుల్, నా బుద్ధి నడిపిస్తుంది, నా ఆలోచన నడిపిస్తుంది, నా ఆలోచనతో నేనేమైనా చేయగలుగుతాను, నాకంత తెలివితేటలు ఉన్నాయి అనేది సత్వగుణ భావం. ఇప్పుడు మన సమస్యల్లో ఏంటి, మన శరీరం, మన ప్రాణం, మన మనస్సు. ఈ 3 ఎక్కడి నుంచి వచ్చాయి, నిజం చెప్పాలంటే భగవతత్వం నుంచి వ్యక్తమైనవి కూడా 3 అన్నాడు. ఏంటి, ఖాళీ లాంటి ప్రదేశంలో నుంచి ఒక వస్తువు అంటే ఒక ప్రాణం వ్యక్తమైంది. ఈ ప్రాణం ఉందనేటువంటి విషయం ఎవరికి తెలిసింది, ఆలోచనకి తెలిసింది. ఈ 3 కలిపి సృష్టిని వ్యక్తం చేసుకుంటూ పోయినాయి అన్నాడు. అంటే ఏంటి, ప్రకృతి అనేటువంటి ఒక మాయాశక్తిని పట్టుకొని భగవతత్వశక్తి వ్యక్తం అవుతూ కనపడుతుంది అన్నాడు. అలాగే మన సృష్టి ఎందుకు వ్యక్తమైంది, నా స్వభావానికి అనుగుణంగా నువ్వు ఎక్కడ పుట్టాలో అక్కడ పుట్టావయ్యా. సత్వతమ గుణంలో నీకు రజోగుణం ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు క్షత్రియ వంశంలో పెట్టావు. క్షత్రియ గుణంలో ఉన్నటువంటి నీ లక్షణం ఏంటి, జనాల్ని రక్షించడము, మాట తప్పకుండా ఉండడం, పరిపాలన చేయడము. ఇప్పుడు నువ్వు ఇక్కడ యుద్ధ భూమికి వచ్చి నువ్వేమంటున్నావు, నా వల్ల కాడలేదు, నేను చెయ్యను, నా వాళ్ళంతా చచ్చిపోతారని నువ్వు ఏడుస్తూ కూర్చున్నావు. నువ్వు నీ స్వభావానికి అనుగుణంగా నువ్వు నేను చెయ్యవు అనుకున్నా నీ లోపల ఉన్నటువంటి జ్ఞాపకాలు నేను చేయించకుండా ఉండలేవు. కాకపోతే నువ్వు చెయ్యాల్సిందేంటి, నీ స్వభావాన్ని కనుక నువ్వు మార్చుకున్నావంటే నువ్వు ఏం చేయకపోయినా పర్వాలేదయ్యా అని చెబుతూ దానికి ఏం చెప్తాడు. ఇప్పుడు మనకి టైము స్పేస్ ఆబ్జెక్ట్ భగవతత్వంలో ఎలా వచ్చిందో మనకు వచ్చింది ఏంటి, నామరూప క్రియలు. నామం నేను సో ఆలోచన, రూపం నేను ఇలా చెయ్యాలి అనేటువంటి ఒక పరిస్థితి. క్రియ ఏ పని చేయడానికి వచ్చాను నేను, క్షత్రియ గుణం క్షత్రియం, లేకపోతే వ్యాపారం లేదు, నేను ఎప్పుడు 24/7 నాకు ఈ సోదంతా వద్దు, నేను ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ఎంజాయ్మెంట్ చేయడం, ఈ శరీరాన్ని వదిలేయడం. అంటే ఏంటి, కొన్ని జ్ఞాపకాలు సృష్టిలో ఎట్లా అయితే ఆలోచనతోటి టైము స్పేస్ ఆబ్జెక్ట్ నుంచి సృష్టి వ్యక్తమైందో అట్లాగే మన సృష్టి కూడా మనం తయారు చేసుకునేటువంటి మన జ్ఞాపకాలు
కోరికలకు అనుగుణంగా మనం మన శరీరాన్ని తీసుకోవటం జరిగింది. కాకపోతే ఇప్పుడు నీకు జ్ఞానం వచ్చింది కదా, ఇప్పుడు నేను శరీరం కాదు, నేను ప్రాణం కాదు, నేను మనసు కాదు, నేనే భగవతత్వం అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించావంటే ఈ 3 గుణాల్లో నుంచి నువ్వు పడతావు. కాకపోతే మరి ఇదంతా జ్ఞానం కదా, మరి నేను ఎందుకు కర్మ చేయాలి, మరి అలాంటి నేను యుద్ధం చేయకపోతే ఏమి, నువ్వు చెప్పింది నాకు అర్థం అవుతుంది కదా అంటాడు. అట్లా కాదయ్యా, నువ్వు ముందు నుంచి మొదలు పెట్టాలి. సడన్గా నువ్వు వచ్చి పైకి వచ్చి నేనే దైవత్వం అంటే నీ మనసు అంత తేలిగ్గా నిలబడదు, అంత తేలికైన విషయం కాదు. ఎప్పటి నుంచి జ్ఞాపకాలు పెట్టుకున్నావో మనకు తెలియదు కదా. ఆ జ్ఞాపకాలను వదిలించాలంటే నువ్వు ముందు ఫస్ట్ పాయింట్ నుంచి మొదలుపెట్టు. ఏంటి ఫస్ట్ పాయింట్? నేను శరీరం అనుకుంటున్నావు కదా, ఈ శరీరానికి కొంచెం క్రమశిక్షణ అలవాటు చెయ్యి, కొంచెంసేపు దాన్ని కూర్చోబెట్టడం అలవాటు చెయ్యి, ఒక పని చేయటం అలవాటు చెయ్యి. చేసిన తర్వాత ఏ పని ఆశించకుండా చేయటం మొదలుపెట్టు. అంటే ఏంటి, ఏ పని ఆశించట్లేదు, ఓ పని వచ్చింది, దైవత్వ పని వచ్చిందంటావు, నిలబడతావు, పని అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు నేను అది కావాలి, నాకు ఇది కావాలి అని నువ్వు కోరికల కోసం ఎప్పుడైతే నువ్వు పరిగెత్తకుండా ఉంటావో నీకేమవుతుంది, అప్పుడు నీ మానసిక స్థితి, నీ బుద్ధి వికాసం చెందుతుంది. ఎప్పుడైతే నీకు బుద్ధి వికాసం చెందుతుందో నీ దగ్గర ఉన్నటువంటి ప్రాణానికి శక్తి సన్నగిల్లదు. అంతే మన దగ్గర ఉన్నది ప్రాణం ఉంది, నా ప్రాణం ఊపిరి తీసుకుంటూ ఉంటుంది, మనసు ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటుంది. ఈ మనసులో ఆలోచనలు తగ్గాలంటే నాకు కోరికలు తగ్గాయి, నా కోసం నేనేం చేయాల్సిన అవసరం లేదు, ఇంకా చాలు, ఇంతవరకు చాలు, అన్నీ అనుభవించాను, ఇంకా నాకేం అక్కర్లేదు, నేను నిదానంగా కూర్చున్నాం అనుకోండి భగవంతుడి వల్ల. ఒకవేళ ఏదైనా నా లోపల ఉన్నటువంటి జ్ఞాపకాలకు అనుగుణం ఈ పని ఏదో చేయాల్సమ్మా నువ్వు అని వచ్చిందనుకోండి, ఆ నమస్కారం పెట్టి భగవతత్వ పనిగా దానిపోయి మనం ఏమి దాంట్లో వచ్చిన లాభం వచ్చినా నష్టం వచ్చినా నాకేం సంబంధం లేదు, ఈ పని పరమాత్మతత్వం నన్ను చేయడానికి సెలెక్ట్ చేసుకుంది అని నమస్కారం పెట్టి ఆ పని చేసుకుంటూ పోయినామనుకోండి. అప్పుడు ఏమవుతుంది, లాభం కావాలి, ఫలం వస్తుందా, నన్ను మెచ్చుకుంటారా అనుకున్నప్పుడు నువ్వు చేసే పని మీద నీకు ఫోకస్ ఉండదు, ఆ వచ్చే ఫలం మీదనే మనం మనసు పెడతాం. ఇప్పుడేంటి, భగవంతుడి పని అన్నప్పుడు నీ దృష్టి ఎలా ఉంటుంది, సిన్సియర్గా పని మీదనే మొదలు పెడతావు. ఎప్పుడైతే నువ్వు సిన్సియర్గా పని మీద పడతావో లాభం ఏమి ఆశించటం లేదు, జరిగేదంతా భగవతత్వ పనిగానే జరిగిపోతూ ఉంటుంది. అలా చేసుకోవయ్యా ముందు. అప్పుడు ఏమవుతుంది, నీ బుద్ధికి విశాలత వస్తుంది, అప్పుడు నీకు తెలివితేటలు కొంచెం పెరుగుతాయి, విషయాన్ని అర్థం చేసుకుంటావు, కర్మ చెయ్యి అన్నాడు. రెండోది ఏం చెప్తాడు, రెండోది ఏంటి, భక్తి. భక్తి అంటే ఏంటి, ఉన్నది ఒకటేనయ్యా, ఇన్ని రకాల నామాలు, పేర్లు, దేవుళ్ళ పేర్లు, సృష్టులు గిష్టులు ఏమి లేవు, ఎవరికి తోచింది పెట్టుకొని వాళ్ళు పూజలు చేసుకోవటం మొదలుపెట్టారు. కాకపోతే ఏంటంటే ఎలానో వీళ్ళు చేసి వస్తున్నారు కదా అని అన్ని కాలాల్లో చూచేట్టుగా కాసేపు భాద్రపద మాసం వస్తేనే గణపతి, తర్వాత ఏమంటారు దాన్ని ఆశ్వీజ మాసం వస్తే అమ్మవారు, ఆ తర్వాత కార్తీక మాసం వస్తే అయ్యవారు, ఆ తర్వాత మళ్ళీ ఇలా పెట్టాము. ఎందుకు, అదన్నా మీరు అలవాటుగా ఏదో భగవతత్వం కోసం కంటిన్యూస్గా చేసుకుంటూ పోయి చెయ్యంగానే అసలు నేను ఎందుకు చేస్తున్నాను, ఈ దీపారాధన ఏంటి, ఈ కొబ్బరికాయ ఏంటి, ఈ పూజ ఏందనేటువంటి అవగాహన నీకేమన్నా కలుగుతుందేమన్నా మేము ఇవన్నీ పెట్టామయ్యా. కాకపోతే మీరు అసలు ఆ విషయాన్నే మర్చిపోయి ఇంకా భౌతికంగా బోలెడు కోరికలు, రుచులు, హంగామాలు సృష్టించుకుంటూ వాటి వెనకే పడుతున్నారు. అక్కడే పడుతూ అదే దుఃఖం, అదే సంతోషం అంటూ కొట్టుకుంటున్నారు. నాయన, ఇవన్నీ కొట్టుకోకుండా నువ్వు ఉండాలి అంటే నీ బుద్ధిని వికాసం చెందుకోయ్యా, నీకు సత్యం అర్థం అవుతుంది. రెండోది ఏంటంటే అనన్య భక్తి, నిరాకారమైనటువంటి భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. నీ దగ్గర కూడా కోరికల కోసం దేవుణ్ణి పూజ చేయడం అవసరం లేదు. ఆ తత్వం నాకు కావాలి అనేటువంటి భావం ఎప్పుడు వచ్చిందో ఒకే విషయం మీద నువ్వు మనసు పెట్టడం అలవాటు అవుతుంది. ఇప్పుడు నీ సమస్యలు అయింది, నీ మనసు విధాలబోతుంది. 5 ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్టు సంచరిస్తున్నాయి, ఎంత చేసినా తృప్తి లేదు, ఏం తిన్నా తృప్తి లేదు. ఎప్పుడైతే నీకు అనన్య భక్తితో ఒకే విషయం మీద ఫోకస్ పెడతావో నీ ఇంద్రియాల విషయం కూడా ఎందుకమ్మా పరిగెడతారు, అక్కర్లేదు, ఉన్నది ఒకటే కదా, రండి లోపలికి చూసుకుందామని వాటిని ఆపేసి చిన్నగా నీ మనసుని ఇదే విషయం మీదకి పెట్టడానికి ప్రయత్నం చేస్తావు. చివరికి ఏంటి, జ్ఞానస్థితికి వస్తావు. ఏంటి జ్ఞానం, పంచభూతాలు, పరమాత్మతత్వం వ్యక్తమైనంత పంచభూతాలు, ఆ పంచభూతాలకు అనుగుణంగానే 24 లక్షణాలు మన శరీరంలో ఉన్నాయి, దీంతో పాటు భగవతత్వం ఉన్నది. ఆ విషయం మనకి గ్రహణకు రాకుండా ఆపుతున్నవి మన 3 గుణాలు, ఏది సత్వతమ రజోగుణాలు, నేనే శరీరం అనేది తమో గుణం, నేనేదో సాధిస్తామని రజోగుణం, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, నా ఆలోచన, నా బుద్ధి కంటే గొప్పది లేదు అనేటువంటిది సత్వగుణం. ఈ 3 కొట్టుకుంటున్నారు. ఈ 3 కనుక నువ్వు సమత్వ స్థితికి కనుక తీసుకొచ్చావంటే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటావయ్యా అనేటువంటి విషయంగా 13 నుంచి 18 వరకు జ్ఞానం గురించి చెప్పి, ఆ తర్వాత ఏంటిది, ఏం కావాలి, ఇట్లా నువ్వు కనుక్కోవాలంటే నీ దగ్గర ఏం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. దేని మీద శ్రద్ధ ఉండాలి, శ్రద్ధాత్రయ విభాగ యోగం అన్నాడు. తమోగుణంలో పనిచేస్తున్నావు కానీ ఇది భగవతత్వ పనిని చెయ్యి, రజోగుణంలో చేస్తున్నావు నా కోసం చేయటం లేదని చెయ్యి, సత్వగుణంలో నీకు వస్తున్నటువంటి ప్రతి ఆలోచన భగవతత్వం కోసం వస్తుంది, భగవతత్వం కోసం ఉపయోగపడాలి అనేటువంటి విషయంగా చేసి నీ మీద నువ్వు భారం పెట్టుకున్నావంటే నేను అని అహంకారం పెడతావు. గురువుల్ని నమ్ము, శాస్త్రాల్ని నమ్ము, పెద్దవాళ్ళు నమ్ము, వాళ్ళు చెప్పారు నేను చేస్తున్నానని కనుక పోయినావు అంటే నీ మనసు ప్రశాంతం అవుతుంది అని ఇప్పుడు మన మోక్ష సన్యాస యోగం
18లో వచ్చాం, ఆల్మోస్ట్ అది అయిపోయింది, ఇంకో 2-3 రోజులు పడుతుంది. ఇందులో ఏం చెప్పాడు, నాకు అంతా అర్థమైంది కానీ నాకు అసలు త్యాగం అంటే ఏంటో, సన్యాసం అంటే ఏంటో చెప్పవయ్యా అని అర్జునుడు భగవాన్ని అడుగుతాడు. ఏమీ లేదయ్యా త్యాగం, కొంతమంది ఏమంటారు అసలు కోరికల కోసం చేసే పని త్యజించమని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు అసలు నువ్వు పని త్యజించలేవు కాబట్టి పనికి వచ్చినటువంటి ఫలాన్ని త్యజించు. వీటిలో కూడా మళ్ళీ 3 గుణాలు ఉన్నాయా, సత్వగుణం వాడు ఎలా త్యాగం చేస్తాడు, తమోగుణం వాడు ఎలా చేస్తాడు, రజోగుణం వాడు ఎలా చేస్తాడు. అల్టిమేట్ ఏంటి, మొత్తం తీసుకెళ్ళి భగవతత్వానికి జుట్టేసి నాకేమీ సంబంధం లేదనేటువంటి విషయంగా నువ్వు ఉన్నావు అంటే మాత్రం అది కంప్లీట్ త్యాగం చేసినట్టు. ఆ త్యాగాన్ని సరెండర్ అంటారయ్యా. సరెండర్ అంటే ఏంటి, ఎక్స్క్యూజ్ మీ, నాకు అంటే ఇంకేం అవసరం లేదు, అంతా నీదేను అనేటువంటి విషయంగా నిన్న మనం చెప్పుకున్నాం. తర్వాత ఇంకా మనం ఏం చదివాము లాస్ట్లో వచ్చేసేసి, నీకు ఎవరికి తెలియనటువంటి గోప్యమైనటువంటి విషయాన్ని నీకు చెప్తున్నానయ్యా, ఇది కనుక నువ్వు పాటించి ఆ బ్రహ్మాకార వృత్తిలో ఆ భగవతత్వంలో కనుక నువ్వు ఉండగలిగావంటే నీకు సమస్యలు విమర్శలు ఏముండవు, భౌతికంగా ఉన్నటువంటి విషయాలని ఏమీ ఇబ్బంది పెట్టవు, అల్టిమేట్గా నాకు పరమాత్మతత్వానికి తేడా లేదనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావయ్యా. అందుకని గుహ్యతరమైనటువంటి శాస్త్రాన్ని నీకు చెప్తున్నాను, దాన్ని నువ్వు అర్థం చేసుకొని చక్కగా దాన్ని పాటించు అని నిన్న చెప్పటం జరిగి, నిన్న మళ్ళీ ఇంకేమన్నాడు, అయినా నువ్వు ఇదంతా అర్థం చేసుకున్నావు కానీ అర్జున, ఇంకా నాకు మీ మీద ప్రేమ పోవడం లేదయ్యా, ఎందుకో నాకు చాలా ఇష్టం అనిపిస్తోంది మీకు చెప్పటం, ఇంకొంచెం వివరంగా చెప్తాను విను అని చెప్తున్నాడు. చాలా పెద్ద చాప్టర్ ఇది, దాదాపు 70 మొత్తం 78 శ్లోకాలు ఉన్నాయి ఇందులో. అందుకని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు మళ్ళీ చెప్తాను, ఇంకొకసారి విను, నువ్వంటే నాకు ఇష్టంగా ఉంది అనేటువంటి విషయంగా చెబుతూ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 65 అర్జున నీవు నాయందే మనసు నిలుపు. మళ్ళీ చెప్తున్నాడు, రిపీటెడ్ చెప్పటానికి ఏముంది, ఎంతసేపు చెప్పినా నిరాకారమైనటువంటి భగవతత్వం ఉన్నది. మన ఇబ్బంది పెడుతున్నదల్లా ఆ జ్ఞానం మన ఇబ్బంది పెట్టడల్లా, పరమాత్మతత్వం మన ఇబ్బంది పెట్టడల్లా, మన కర్తృత్వ భావన నాది నాది అనేటువంటి నా శరీరం, నా ప్రాణం, నా మనసు, నా బంధువులు, నా కోరికలు, నా ఇష్టాలు, నా అహంకారం, నన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టారు, నేను ఇది కొనుక్కున్నాను అది కొనుక్కున్నాను, ఇటువంటి విషయాలన్నీ నేను ఇబ్బంది పెడుతున్నాయ్యా, అంతకంటే నీకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి, అన్ని విషయాలకి నా మీదే మనసు నిలుపు. నువ్వు ఏం చేయబోతున్నా ఇది భగవతత్వం అయితే చేస్తుందా లేదా, భగవతత్వమే చేయమని చెప్తోంది కదా, అంతే కదా. ఇప్పుడు భగవతత్వం, ఇప్పుడు ఎవరైనా మర్డర్ చేయాలి, ఒక 1 కోటి రూపాయలు మనకు ఆదాయం వస్తుంది అనుకున్నాం, అంతా సరెండర్ అయినాను, అంతా భగవంతుడే చూసుకుంటున్నానని పోయి మనం మర్డర్ చేసామనుకో, అది సబబేమైనా దేవుడు పోయి ఆ పని చేస్తాడా, అది కాదు కరెక్ట్. ఈ పని దేవుడు చేస్తాడా, ఈ పని భగవంతుడు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా అనేటువంటి విషయంగా నువ్వు ఆలోచన చేసావంటే, నీ మనసును తీసుకెళ్ళి కనుక భగవంతుడి మీద పెట్టావు అంటే అప్పుడు నువ్వు ఎలా చేస్తావు, భగవంతుడి పనులే చేస్తావు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, నాయందే మనసు నిలుపు అంటే నీ మనసును పరిపరి విధాలు పోనేవాకు, పోతూ ఉంటుంది. మనసు లక్షణమే జరిగిపోయిన విషయాలకు వెళుతుంది, జరగబోయే విషయాల గురించి భయపడుతుంది, జరుగుతున్న విషయాల్లో పోల్చుకుంటుంది, ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో ఒకే మనిషితో ఒకే కాలంలో ఉండలేదు. అందుకే ఎంతో ఇష్టపడి చేసుకున్న పెళ్ళిళ్ళు కూడా వాటిని డైవర్స్లు అవ్వడానికి కారణం ఏంటి, అది మనుషుల లక్షణం కాదు, మనసు లక్షణం. మనసు ఏంటంటే హోల్డ్ చేయలేదు. ఫస్ట్లో హోల్డ్ చేసినప్పుడు అబ్బా అబ్బా గొప్ప గొప్ప అనుకుంటుంది, మళ్ళీ కొన్నాళ్ళు అయిపోయేటప్పటికి అవతల ఉన్నటువంటి బలహీనతలు, నెగటివ్నెస్ చూడడం మొదలు పెడుతుంది. ఇదంతా కూడా మనసు లక్షణం. పూర్వకాలంలో మన మహానుభావులకి మనసుకి, శరీరానికి, ప్రాణానికి ఉన్నటువంటి భేదం తెలుసు. ఇప్పుడు సైంటిఫిక్గా ఎంతో అభివృద్ధి చేసిన మనం అవుతున్న మనం భౌతికంగా విషయాలు మనని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇది కొనుక్కొని ఇవాళ ఒక కారు తీసుకొని వచ్చామంటే రేపు ఇంకొక మోడల్ వచ్చేస్తుంది, ఇవాళ ఒక సెల్ ఫోన్ వస్తే రేపు ఇంకో సెల్ ఫోన్ వస్తుంది. ఈ భౌతికంగా ప్రకృతిలో విచ్చలవిడిగా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ మనసు ఏం ఆలోచన చేస్తుంది, నేను చేస్తున్నది కరెక్టా, దీనివల్ల నాకు ఏం ఆనందం వస్తుంది, లేదా పక్క వాళ్ళకి ఏమన్నా ఆనందం వస్తుందా అనేటువంటి విషయాల్ని మనం మర్చిపోతున్నాం. అందరం అని కాదు, ఎప్పుడు కొంతమంది ఉంటారు, మర్చిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు, నువ్వు ఏ పని చేయబోతున్నా, ఏం చేస్తున్నా నీ మనసును నా మీద లగ్నం చేయి. నా శరీరం, నా ప్రాణం కోరుకుంటుందా, ఇది భగవతత్వంలో ఈ పని చేస్తే ఏమన్నా లాభం ఉందా, నష్టం ఉందా అని ఆలోచించి నీ మనసు నా మీద పెట్టు. నా భక్తుడు కమ్ము. ఎప్పుడు నువ్వు నా మనసు పెట్టగలుగుతావు, ఏ విషయమైనా సరే మనం ప్రేమిస్తేనే అవతల వాళ్ళు చెప్పింది మనం వింటాం, వాళ్ళని మనం ఇష్టపడతాం, వాళ్ళల్లో ఉన్న చిన్న 1-2 లోపాలు కూడా మనం పట్టించుకోకుండా ఉంటాం. ఈవెన్ దేవుడి విషయమైనా అంతే. అందుకని ఏం చెప్తున్నాడు, నువ్వు ముందు భక్తి పెంచుకో, నేను నీ దగ్గర ఉన్నాను అటువంటి విషయాన్ని నువ్వు గుర్తించుకో. గుర్తించిన తర్వాత నాకు చెప్పి చేయడం, నీ మనసుని నా మనసుతోటి లింక్ చేయడం మొదలుపెట్టుకో. అంటే ఏంటి, భక్తి పెంచుకో ముందు. భక్తుడికి ఏంటి, ఇప్పుడు ఒకసారి ప్రేమ అంటే ఏంటి, ప్రేమ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎక్స్పీరియన్స్ ప్రేమ అంటే ఏమనుకుంటారంటే ఇవ్వడం, తీసుకోవటం, వీడు ఐ లవ్ యూ, నాకు చాలా ఇష్టము, నీకు అది పెట్టాను, ఇట్లా ఉంటుంది. అది కాదు ప్రేమ అంటే.
ప్రేమ అంటే యాక్షన్. ఇప్పుడు నా ప్రేమ, నాకు వీళ్ళ మీద ప్రేమ ఉంది అనేది ఎలా చెప్పాలి? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐ మిస్ యూ అని 10 సార్లు అనుకుంటే అది ప్రేమ కాదు. అవతల వాడికి మనం ఏం చేస్తున్నామో వాళ్ళు అడగకుండానే వాళ్ళకి తెలిసిపోవాలి. వాళ్ళు మన ఇది చెయ్యమని వాళ్ళు మనకేం చెప్పరు, కానీ వాళ్ళకి ఏది అవసరమో మనకు తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు మనకేంటి, భగవంతుని కూడా ఏంటి, భగవంతుని మనం ఏం అడగం, భగవంతుని ఏం అడుగుతాం? నువ్వు నేను ఒకటేనంటున్నావు కదా, అదేదో నాకు చూపించు, ఆ సత్యం నాకు చూపించు అని అడుగుతున్నావు. అంతకంటే మనం ఏం అడగడల్లా. అలాంటప్పుడు ఏమంటున్నాడు, అప్పుడు నీ మనసుని తీసుకొచ్చి నా మీద పెట్టు, నా మీద భక్తి చూపించుకొని నీకు అవసరమైనవి అవే వస్తాయి అంటున్నాడు. నన్నే సేవింపుము, నాకు ప్రణమిల్లు అంటే నన్ను నమస్కారం పెట్టుకోమని. ఇట్లు చేయటం వలన నన్నే పొందగలవు. అంటే ఏంటి, నీ మనసు, నీ ప్రాణం, నీ శరీరం, ఈ 3 లింక్ చేసి నీ మనసు, నీ బుద్ధి, నీ అహంకారం అన్నీ నా మీద కనుక పెట్టగలిగావంటే అప్పుడు నీకు నాకు తేడా ఏముంది? ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు మా పెళ్లి వ్యవహారాలు మొదలయ్యింది అనుకోండి, పాపం వీళ్ళందరితో మాట్లాడుతున్నట్టే ఉంటారు, కానీ వీళ్ళ మనసు వెళ్ళి అక్కడే లింక్ అవుతుంది. అక్కడ ఎందుకు లింక్ అవుతుంది? అక్కడ వాళ్ళ మనసు కూడా ఇక్కడే ఉంటుంది. అందుకని ఇది ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నానంటే అక్కడ వెంటనే అక్కడి నుంచి ఫోన్ వస్తుంది. అంటే అర్థం ఏంటి, వాళ్ళు వీళ్ళు ఒకటే అయిపోతున్నారు అనేటువంటి అవగాహన వస్తుంది. కాకపోతే ఏంటి, కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి మనసులు వాళ్ళు మళ్ళీ ఘర్షణ మొదలుపెట్టేసి ఆనందం, సంతోషం కంటే నా ఈగోనే ముఖ్యమైనటువంటి స్థితికి వచ్చేస్తారు. మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత సర్దుకుంటారు. ఇదంతా ఒక ప్రయాణం. ఎందుకు? జ్ఞానశక్తి, క్రియాశక్తి 2 కలిపితే ఇంకొంచెం అభివృద్ధి చెందుకోవటానికి ఈ వివాహ వ్యవస్థని 2 మనుషుల్ని కలపటం ఏర్పాటు చేశారు. అందుకని మన ఋషులు ఎంతో ఆలోచించి చేసిన వాళ్ళే. జ్ఞానం అంటే ఏంటి, కొంచెం ఒకళ్ళు 2 సంవత్సరాలు పెద్దవాళ్ళైన వాళ్ళు, కొద్దిగా గొప్ప ఆలోచించగలిగిన వాళ్ళు అనేటువంటి విషయాన్ని పురుషతత్వానికి పెట్టి, స్త్రీ తత్వం అనేది పరమశక్తి. అంతేకాదు ఒక డెలివరీ కావాలి, ఎంతో శక్తి కావాలి, ఎంతో ధైర్యం కావాలి. అందుకని ఈ 2 శక్తుల్ని కలిపి ఈ 2 ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ ఒకళ్ళ బలహీనతల్లో నుంచి ఒకళ్ళు బయటపడుతూ అనేటువంటి వ్యవస్థ, వివాహ వ్యవస్థను ఆ ఋషులే పాపం ఏర్పాటు చేశారు అర్ధనారీశ్వరం అనే తత్వంతో. అంటే అక్కడ చెప్పదలుచుకునేంటి, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఎక్కడైతే భక్తి ఉంటుందో 24 గంటలు మనం వాళ్ళకి సంబంధించిన విషయాలే మన మనసులో నిలుపుకొని ఉంటాం. మన మనసు వాళ్ళ మీద నిలబడి ఉంటుంది, మన బుద్ధి నిలబడి ఉంటుంది, ప్రేమ నిలబడి ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, అప్పుడు మేమిద్దరం ఒకటే అయిపోతాం అనేటువంటి గ్రహణకు వచ్చేస్తాము. అందుకని వివాహ వ్యవస్థలో కూడా అంతే. అందరికీ చెప్తుంటా నేను, 1+1 = 2 అంటాం కదా. 2 కాదు 1. ఎప్పుడైతే నువ్వు నీ కుటుంబ వ్యవస్థలో నువ్వు ఒకళ్ళతోటి నేను వాళ్ళు ఒకటి, కుటుంబం అంతా ఒకటి అనేటువంటి భావానికి వస్తావో ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాన్ని ఏమంటారు, మళ్ళీ సమిష్టిగా కూడా మనం అదే ఆలోచనలోకి వచ్చేస్తాం. అందుకని ఆ అనుభవం ఎప్పుడైతే మనం తెచ్చుకుందాం అనేటువంటి భావంతో ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేశారు. మనం కూడా అనుభవంలో చూడండి, చిన్నప్పుడు అన్నీ నేనే తినాలి, వేడివేడిగా నాకే పెట్టాలనేటువంటి భావంతో ఉంటాం. ఒక్కసారి పెళ్ళి అని ఏర్పాటు అయిన తర్వాత నాకు మనిషి ఉన్నాడు కదా, పాపం అతనేం తిన్నాడు, ఆయనకేం పెట్టాలి అనేటువంటి విషయంగా అవతల వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడతాం. కాకపోతే ఏంటంటే ఈ క్రమంలో వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచించినప్పుడు నేను ఎందుకు ఆలోచించాలనేటువంటి భేదాలు వస్తాయి. అదంతా నెక్స్ట్ కేటగిరీ. కానీ 190 మంది అవతల వాళ్ళకి నేను ఏమి ఇవ్వాలని ఆలోచన చేస్తారు. అది అయిపోయిన తర్వాత పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చిన తర్వాత కంప్లీట్గా షాపుకి పోతే పిల్లలకి ఏం కొనాలా అని ఆలోచించి షాపింగ్ చేస్తారు. కానీ వీళ్ళు కొనుక్కోరాని కాదు, అకేషన్ వచ్చినప్పుడు కొనుక్కుంటారు. అంటే ఎక్కువ వాళ్ళ మీద లింక్ అయిపోతుంది. అంటే ఏంటి, వన్నెస్ అనుకుంటారు కదా. ముందు మనం 2 మనుషుల్లో వన్నెస్ తెచ్చుకొని, కుటుంబంలో కనుక వన్నెస్ తెచ్చుకొని, మన చుట్టూ ఉన్న చోట కనుక వన్నెస్ తెచ్చుకుంటే యూనివర్సల్ అంతా వన్నెస్గా చూస్తాం. ఎందుకు, ఇదంతా నాదే కదా, ఇదంతా నా సృష్టే కదా, వీళ్ళంతా ఎవరు, నాకు తెలిసిన వాళ్ళంటే ఎవరు, నేను సృష్టించుకుంటేనే కదా వచ్చింది. ఆ విధానానికి మనం ఎప్పుడైతే వెళతామో అప్పుడు సమాజము, దేశము, ప్రపంచము అంతా కూడా సర్వతోముఖంగా శాంతిగా ఉంటుందనేటువంటి భావంతో మహానుభావులు ఇలా చెప్పడం జరిగిందప్ప. నిజంగా దేవుడికి సంబంధించిన దానికంటే కూడా మన ప్రవర్తన, మన పరివర్తన, మనం ఎలా సంతోషంగా మనసుని హ్యాపీగా పెట్టుకోవాలనే విషయాలే ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఇంకా అంటే నువ్వు ఎప్పుడైతే నా మీదనే ఆలోచన చేస్తూ ఒకటే విషయం కనుక ఫోకస్ పెట్టి ఉన్నదంతా ఆ భగవతత్వం అనేటువంటి విషయంగా నువ్వు ఉండటం జరుగుతుందో అప్పుడు నన్నే పొందుతావు. అంటే నాకు నీకు తేడా లేదు. అంటే భగవతత్వానికి ఎంత శక్తి ఉంటుందో, ఎంత వ్యాపించుంటుందో, ఎంత జ్ఞానం ఉంటుందో, ఎంత చైతన్యం ఉంటుందో, ఎంత బలం ఉంటుందో అది నువ్వు కూడా పొందుతావయ్యా అని చెప్తున్నాడని. ఇది వచ్చి ఇంకేం చెప్తున్నాడు చూడండి. ఇది ప్రతిజ్ఞాపూర్వకంగా నేను చెప్పుచున్న మాట. ఏలనన నువ్వు నాకు అత్యంత ప్రియుడివి. నేను ఇది ఆషామాషిగా ఏదో పుస్తకం చదవలేదు, ఏదో చెప్పారనో చెప్పటం లేదయ్యా. నేను భగవాన్ పరిస్థితుల్లో ఉన్నవాడిని. నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటి మీద నాకు ఒక అవగాహన ఉంది. నువ్వెందుకు వచ్చావో నేను ఎందుకు వచ్చానో తెలుసు. కాకపోతే నువ్వెందుకు వచ్చావు అనేది నీకు తెలియడం లేదు, నాకు తెలుస్తుంది. నిన్నట్లా అన్ని లక్షణాలతో వ్యాపించున్నటువంటి ఒక తత్వాన్ని, ఈ తత్వాన్ని చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వు నీ మనస్సుగా, నీ భక్తిగా
ఆ తర్వాత నీ బుద్ధితోటి నువ్వు నన్నే గనక గుర్తుపెట్టుకుంటున్నావు అంటే నువ్వు నేను ఏకమైపోతాము, నీకు నాకు పిసరంత కూడా తేడా లేదు, నువ్వు నన్ను పొందుతావు. ఇది నేను ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్తున్నాను, నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇది అంటే ఏంటి, నువ్వు నాకు సరెండర్ అయ్యావంటే నీకు నాకు తేడా లేదనేటువంటి విషయాన్ని నేను నీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను ఇది, మీరందరంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం అంటారు. నువ్వంటే ఎవరు, అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడు అంటే ఎవరు, జీవత్వానికి చెప్తున్నాడు. జీవత్వానికి చెప్తున్నది ఎవరు, భగవతత్వానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు భగవతత్వానికి, నువ్వు అసలు జీవుడు కాదయా, నువ్వు నేను ఒకటేను, నువ్వు నన్నే నమ్ము, నేనే నువ్వు అని అనుకో, నీకు నాకు తేడా లేదు, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను అంటున్నాను. ఎంత ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు చూడబ్బా. ఈ భగవద్గీతలు ఎక్కడా నిజం చెప్పాలంటే స్వర్గం చెప్పలా, నరకం చెప్పలా, నీకున్నటువంటి మన మూడు స్వభావాల్లో తమోగుణం వాడు తక్కువ అని చెప్పలా, రజోగుణం వాడు ఎక్కువ అని చెప్పలా, సత్వగుణం వాడు అత్యున్నతమైన వ్యక్తి అని చెప్పలా. ఈ మూడు గుణాలు దాటినటువంటి నిరాకారమైనటువంటి శక్తి ఒక్కటే ఉన్నది. ఆ ఒకటి కూడా నువ్వు నేను ఒకటే. కాకపోతే నువ్వు నీ గుణాలు మర్చిపోయి నువ్వు నా మీద దృష్టి పెట్టు, నేను తప్ప ఇంకోటి ఏమీ లేదు అనేటువంటి విషయంగా నువ్వు నీ మనసుతోటి, నీ బుద్ధితోటి, నీ ప్రాణంతో నాకు సరెండర్ అయిపో. ఆ సరెండర్ అవ్వడం అంటే ఏంటి, నన్ను నమ్ము. నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకు, ఆ గ్రేసు వచ్చేసి నువ్వు నేను ఒకటనేటువంటి విషయం నువ్వు అర్థం చేసుకుంటావు. నువ్వే దేవుడు అయినప్పుడు నువ్వేం కోరుకుంటావు, చిన్న చిన్న విషయాలు కోరుకుంటావా, నేను చచ్చిపోతానని భయపడతావా, ఏదో ఎవరో కొత్తగా పుట్టారని ఏమైనా సంతోషపడతావా, లేదంటే వాళ్ళకి బోరుడు ఆస్తులు ఇచ్చానని నువ్వు ఎగురుతావా? ఎందుకు, నువ్వే భగవతత్వం అయినప్పుడు నువ్వు ఏది కావాలంటే తీసుకోగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు? నీకు సత్యం కనుక్కొని ఆకాశంలో ఎక్కడో ఎత్తుగా ఉండి ఇదంతా ఒక నాటకం నడుస్తుందిలే అని ఆ నాటకం పాత్ర వచ్చినప్పుడు నువ్వు కూడా నీ రోల్ పాటించి మళ్ళీ వెళ్ళి ఆకాశం ఎత్తుగా నీ భగవతత్వ స్థితిలో ఉంటావు అని మనకి ఇన్సూరెన్స్ ఇచ్చి నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను అని భగవాన్ చెప్తున్నాడబ్బా. ఈ భగవద్గీత రాసింది వ్యాస భగవానుడే, కానీ భగవతత్వమే ఆయన మనసులో పెట్టుకున్న వ్యవహారంగా ఆయన కంటికి కనపడి ఆయన చేత చెప్పిస్తున్నట్టు ఉంది. ఇది మనం కంప్లీట్గా చేయాల్సింది ఏంటంటే, ఇది చక్కగా మనం దీన్ని అర్థం చేసుకొని మననం చేసుకొని, ఓహో ఇదే కదా అని మనం విచారణ చేయాలి. ఎక్కడో మనం చెప్తున్నారు, ఒక శ్రవణం ఒకసారి చేస్తే దానికి 1,00,000 రెట్లు మననం చేయాలట, 1,00,000 కోటి రెట్లు నిధిధ్యాసలో ఉండాలట. నిధిధ్యాస అంటే ఏంటి, ధ్యానం అంటే మనం అర్థం చేసుకున్న విషయాన్ని అనుభవానికి తెచ్చుకోవాలంటే ఆ ధ్యాసలో ఉండాలి. అలా ఉంటే మనకి భగవతత్వానికి ఈ భేదం లేకుండా పోతుంది. ఎప్పుడైతే భేదం లేదో దుఃఖమే లేదు. నిజంగా భగవద్గీతలో చెప్తుంది ఏంటి, నీ దుఃఖానికి కారణం నేను జీవుణ్ణి అనేటువంటి భేదం. నిజంగా నీకు నాకు భేదం లేదు, నువ్వు దేవుడివే, నేను దైవత్వమే అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తే నీకు అసలు ఈ భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఏ లోకంలో కూడా నీకు దుఃఖము లేదు, భయము లేదు, కోరిక లేదు, ఆ స్థితిలో ఉంటావు అనేటువంటి విషయంగా 65 చెప్పాడు. రేపు 66 కంప్లీట్ చేసుకుంటాం.